ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు ఎలాగొచ్చాయి? ఆ ఫలితాలు రావడానికి కారణాలేంటి? ఇప్పుడు వినిపిస్తున్నటువంటి రకరకాల విమర్శలు, ఇదంతా కాసేపు పక్కన పెడితే ఎన్నికల ఫలితాలు ఎవరికెన్ని సీట్లొచ్చాయన్న కథ కాసేపు పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పార్టీ అధ్యక్షుడు జనంలోకొస్తే విపరీతమైన క్రేజ్ ఎవరికుంటది అంటే, నిస్సందేహంగా మొదటి ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారికేనేమో. ఆయన జనంలోకి వెళ్తే విపరీతమైనటువంటి క్రేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి బలమే జనంలో ఉండడు. సరే, ముఖ్యమంత్రిగా అది అన్నిసార్లు సాధ్యం కాలేదు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు అయిపోయాయి. సో కనీసం ఒక 6 నెలల పాటైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జనానికి దూరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి సర్కార్ దగ్గరుండి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని జనాలతో అటాచ్మెంట్ చేసేస్తుంది. మామూలుగానే ఫుల్గా ఒక ఎమోషన్ ఉంటుంది జనానికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎమోషన్ ఒక 6 నెలలైనా గ్యాప్ లేకుండా ఫలితాలు వచ్చినటువంటి వితిన్ వెరీ షార్ట్ టైంలోనే మళ్ళీ జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళ దగ్గరుండి పంపుతూ ఉన్నారు. మరి ఏం చేస్తారు? పాలన మీద దృష్టి పెట్టండి అంటే విచ్చలవిడి దాడులు. వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా అనవసరంగా మీకు ఓట్లు వేసామని చెప్పి అనిపించుకుంటున్నారు 2 నెలలు కాకనే. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏమన్నా దృష్టికి వస్తున్నాయో ఏమో. ఇంకా వీటిని కంట్రోల్ చేసుకోలేము, కంట్రోల్ చేసి ముందుకు వెళ్ళలేము అని చెప్పి ఆయనకు ఒక ఐడియా వచ్చిందేమో. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎవరెవరు అసెంబ్లీకి వస్తారో ఎవరెవరికి రారో అనే దాని మీద ఆయన ఒక రకమైనటువంటి నిర్వేదం వెలిగొచ్చుతూ ఉన్నారు. విపరీతమైన దాడులు చేస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జనంలోకి రావాల్సి వస్తుంది. మొన్న వినుకొండలో వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు, ఢిల్లీలోకి వెళ్ళి నిరసన చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుండి ఆ టీడీపీ శ్రేణిలో మూకుమ్మడి దాడిలో గాయపడ్డ జగ్గయ్యపేటకు చెందినటువంటి శ్రీనివాసరావు ఎవరైతే ఉంటారో తనను ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు విజయవాడలో. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి నేరుగా విజయవాడ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ నుండి తాడేపల్లి తన నివాసానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత శుక్రవారం నంద్యాలలో ఎస్ఐ పోలీసుల సమక్షంలో టీడీపీ శ్రేణుల దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించే కూడా జగన్ గారు శుక్రవారం ఏమో వెళ్తూ ఉన్నారు. అండ్ ఈరోజు పరామర్శించిన తర్వాత విజయవాడలో నెక్స్ట్ బుధవారం బేస్తవారం విజయవాడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికీ బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు. సో అక్కడ క్యాడర్ తోటి, అక్కడ పార్టీ నాయకులతో 2 రోజులు సమావేశం కాబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, ఏ స్థాయి ప్రలోభాలకు తెరలేపుతారో తెలుసు కాబట్టి అటువంటి వాటికి ఏమి కూడా వాళ్ళ పార్టీ శ్రేణులతో సమావేశం కాబోతూ ఉన్నారు. కాబట్టి క్యాడర్ వాళ్ళ అభిమానులను, కార్యకర్తలను ఎవరిని బుధవారం బేస్తవారం కలవబోవట్లేదు. మీరు అక్కడికి వెళ్ళి జగన్ గారు కలవట్లేదు అని చెప్పి మళ్ళీ ఆటికి లేనిపోని లొల్లి పెట్టి ఫేస్బుక్లో లైవ్లు పోస్టులు పెట్టకండి అని చెప్పి కొందరు వైసీపీ వాళ్ళు ఆల్రెడీ నెట్టింట పెడుతున్నారు. ఉండరంట బుధవారం బేస్తవారము, వెళ్ళకండి అని. ఎంగేజ్ విత్ సమ్ అదర్ వర్క్స్. శుక్రవారం మళ్ళీ నంద్యాలకు వెళ్తారు. సో వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక జనంలోనే ఉంచేస్తున్నారు వీళ్ళు. జగన్ గారు కూడా ఫిక్స్ అయ్యారు కాబట్టి తన భద్రత విషయంలో ఒక పిటిషన్ హైకోర్టులో కూడా వేసి ఉన్నారు. ఇక జనంలోనే ఉండక తప్పదు, అటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఒకవైపు దాడులు, మరొకవైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. విపరీతమైన విధ్వంసకాండ, మేనిఫెస్టోను మళ్ళీ మోసం చేయబోతూ ఉన్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టాలి ఇన్ ద సెన్స్ నిలదీయాలి. దాడులు, దౌర్జన్యాలు తిప్పికొడుతూ వాళ్ళ క్యాడర్కి ధైర్యం చెప్పాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి నిలదీసి అడగాలి. సో ఇక నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు జనంలోనే ఉండబోతున్నారు. అటువంటి పరిస్థితిని ఇంత త్వరగా కల్పించింది మాత్రం ముమ్మాటికి చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి సర్కారే.